ఒక ఎంపీ ఓన్ ఏఐ న్యూడ్ ఫోటోస్ ని పార్లమెంట్ లో చూపించడం షాకింగ్ కదా. She held up an AI generated nude deepfake picture of herself బట్ దిస్ ఈస్ నాట్ ఎ పబ్లిసిటీ స్టంట్, ఇట్స్ ఎ డెస్పరేట్ కాల్ ఫర్ అవేర్నెస్ to bring attention to and highlight the threat of deepfakes. మెయిన్ స్టోరీలోకి వెళ్తే, న్యూజిలాండ్ లో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లారా మెక్లూర్ అనేవారు ఆవిడ ఏఐ తో జనరేట్ చేసిన తన న్యూడ్ ఇమేజెస్ ని లైవ్ పార్లమెంట్ లో డిస్ప్లే చేశారు అనమాట. షీ సెడ్, లుక్ ఎట్ దిస్, ఐ నెవర్ పోస్డ్ ఫర్ దిస్, బట్ దిస్ వాస్ మేడ్ బై ఏఐ వితౌట్ మై కన్సెంట్. ఈ మూమెంట్ ఒక కంట్రీలో ఏఐ రెగ్యులేషన్స్ మీద మోస్ట్ సీరియస్ డిస్కషన్ అనేది స్టార్ట్ చేసింది. ప్రాబ్లం వచ్చేసరికి ఏంటంటే, ఏఐ మనందరికీ కూడా ఎక్సైట్మెంట్ ని ఇస్తుంది. ప్రొడక్టివిటీ, ఇన్నోవేషన్, కంటెంట్ క్రియేషన్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇలా చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. కానీ ఏఐ లో జనరేట్ అవుతున్న ఫేక్ ఇమేజెస్, డీప్ ఫేక్స్, మిస్ఇన్ఫర్మేషన్, ఎస్పెషల్లీ ఉమెన్ ని టార్గెట్ చేస్తున్న విజువల్ అబ్యూజెస్, ఇవన్నీ ఒక డార్క్ సైడ్ ని ఓపెన్ చేశాయి అనమాట. సో ఒకవేళ నిజమైనా కూడా మనం రియాలిటీని డౌట్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే ఇప్పుడు వచ్చేసింది మనకి. సో ఇప్పుడు మన ముందు కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఏఐని కంట్రోల్ చేయడం పాసిబుల్లా? గవర్నమెంట్స్ ఎలా రెగ్యులేట్ చేయాలి? ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి? సో వీటి మీద లెట్స్ డ్రైవ్ ఇన్. ఏఐ లో ఒక బేసిక్ ఫోటోని ఫీడ్ చేసి ఆల్మోస్ట్ రియల్ గా చేసే డీప్ ఫేక్ న్యూడ్ ఇమేజెస్, వాయిస్ క్లోన్స్, ఐడెంటిటీ థెఫ్ట్ చాలా సింపుల్ అయిపోయినాయి. ఈ టెక్నాలజీ వల్ల యువర్ ఐడెంటిటీ, ప్రైవసీ, ఈవెన్ యువర్ సేఫ్టీని కాంప్రమైజ్ చేసేస్తున్నాయి. ఇండియాలో కూడా రీసెంట్ గా చాలా సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఫేక్ డీప్ ఫేక్స్ వల్ల విక్టిమ్స్ అయ్యారు. బట్ రిమెంబర్, టుమారో ఇట్ కెన్ హ్యాపెన్ టు ఎనీ నార్మల్ పర్సన్ టు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, రష్మిక మందన గారిది డీప్ ఫేక్ వీడియో ఎప్పుడైతే బయటపడిందో ఆవిడ కంప్లైంట్ చేస్తే గవర్నమెంట్ వెంటనే దాని మీద యాక్షన్ తీసుకుని అది ఎవరైతే చేశారో వాళ్ళ మీద కేసు వేసింది. కానీ అదే పరిస్థితి మన ఇంట్లో ఒకళ్ళకో, లేకపోతే బయట మనకు తెలిసిన వాళ్ళకో, లేకపోతే ఎవరైనా ఒక నార్మల్ కామన్ పీపుల్ కి జరిగితే గవర్నమెంట్ ఇంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా కాదు. కాబట్టి ఏంటంటే, ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ మీ ఇంట్లో వాళ్ళకో, తెలిసిన వాళ్ళకో, బయట వేరే ఎవరో ఒక నార్మల్ పీపుల్ కో జరిగితే వెంటనే వాళ్ళ మీద ఒక జస్టిఫికేషన్ కాకుండా ఆలోచించండి, అసలు ముందు ఇది నిజమా కాదా అని. ఎందుకంటే ప్రతి చిన్న పిల్లాడు కూడా ఇప్పుడు ఏఐ జనరేటెడ్ వీడియోస్ ని జనరేట్ చేయగలుగుతున్నారు. అలాంటి ఏఐ టూల్స్ అనేవి కూడా వచ్చేసాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే, కొన్ని సొల్యూషన్స్ ఇక్కడ ఉన్నాయి మనకి. ఏంటి అంటే, ఎలా రెగ్యులేట్ చేయాలి ఏఐని అనేది. అలాంటి వాటి గురించి మనం ఇక్కడ చూసుకుందాం. ఫస్ట్ అయితే స్ట్రిక్ట్ కన్సెంట్ లాస్ అన్నమాట. ఎనీ ఏఐ జనరేటెడ్ ఇమేజ్, వాయిస్ ఆర్ వీడియో యూజింగ్ అ పర్సన్స్ ఐడెంటిటీ షుడ్ బి మ్యాండేటరీలీ రిక్వైర్డ్ దేర్ రిటర్న్ కన్సెంట్. వయలేట్ చేసినప్పుడు క్రిమినల్ అఫెన్స్ లాగా ట్రీట్ చేయాలి దాన్ని. ఎందుకు అంటే, ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అది కూడా నేను చేసింది కాదు, ఇట్స్ ఏఐ జనరేటెడ్. కానీ ఆ ఏఐ జనరేషన్ టూల్ ఏదైతే ఉందో దానికి నేను నా కన్సెంట్ ఇచ్చాను. నేను దీనికి ఒప్పుకుంటున్నాను, దీనిలో నాది మాత్రం యూజ్ చేయొచ్చు, నేను ఇంత మాత్రమే యూజ్ చేయడానికి నీకు అధికారాన్ని ఇస్తున్నాను, ఇంతకు మించి చేస్తే దాని మీద మీరు క్రిమినల్ అఫెన్స్ ఫేస్ చేస్తారని ఆ టూల్ ని నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను అనమాట. అలాంటి కన్సెంట్ అనేది లేకుండా కూడా చేసే టూల్స్ కొన్ని లక్షల్లో ఉన్నాయి. వాటి వల్లే చాలా మంది ఉమెన్ విక్టిమ్ గా పోర్ట్రే అవుతున్నారు, ఈవెన్ మెన్ కూడా పోర్ట్రే అవుతున్నారు. అండ్ సెకండ్ వచ్చేసి వాటర్ మార్కింగ్ ఏఐ కంటెంట్. ఎవ్రీ ఏఐ జనరేటెడ్ విజువల్ ఆర్ ఆడియో కంటెంట్ కి విజిబుల్ ఆర్ ఇన్విజిబుల్ వాటర్ మార్క్ అనేది కంపల్సరీ చేయాలి. సో వ్యూవర్స్ కెన్ ఐడెంటిఫై ఇఫ్ ఇట్స్ హ్యూమన్ జనరేటెడ్ ఆర్ ఏఐ మేడ్. థర్డ్ వచ్చేసి రియల్ టైమ్ డీప్ ఫేక్ డిటెక్షన్ టూల్స్. గవర్నమెంట్స్ కానీ, న్యూస్ ఛానల్స్ కానీ, అండ్ ఈవెన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కి ఇంటిగ్రేట్ చేయాలి. అంటే మనకంటూ ఇన్స్టాగ్రామ్ లో ఏదో ఒక వీడియో కనిపించింది, వెంటనే అది ఏఐ జనరేటెడ్ కాదా అనేది చెప్పేస్తే బెటర్. ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ ట్విట్టర్ యూజ్ చేస్తుంది. అంటే మీరు ట్విట్టర్ లో ఏదైనా ఒక వీడియో అన్రియలిస్టిక్ గా అనిపిస్తే అది ఏఐ జనరేటెడ్ కాదా అని చెప్పేసి కింద గ్రోక్ ఇచ్చేస్తుంది అనమాట. అలాంటి ఒక రెగ్యులేషన్ ఈవెన్ సోషల్ మీడియాలో రావాలి, మెటాలో రావాలి. అలాగే గవర్నమెంట్ కూడా ఏదో ఒక టూల్ అనే దాన్ని రిలీజ్ చేయాలి, లేకపోతే ఇది విధ్వంసాన్ని సృష్టించే అవకాశం కూడా ఉంది. అండ్ ఫోర్త్ వచ్చేసి ఏఐ అకౌంటబిలిటీ లా. ఇఫ్ ఎన్ ఏఐ టూల్ ఇస్ మిస్యూజ్డ్, అంటే ఒకవేళ ఒక ఏఐ టూల్ ని ఎవరైనా కూడా మిస్యూజ్ చేస్తే ఆ ప్లాట్ఫామ్ ఓనర్ ని, అప్లోడర్ ని, క్రియేటర్ ని మొత్తం కూడా రెస్పాన్సిబుల్ చేసి వాళ్ళని జైల్లో వేసే లాంటి లాస్ అయితే రావాలి, లేకపోతే రెగ్యులేట్ చేయడం అనేది చాలా చాలా కష్టం అయితే అయిపోతుంది అనమాట. ఫిఫ్త్ వచ్చేసి గ్లోబల్ ఏఐ ఎథిక్స్ ట్రీటీ. మీకు న్యూక్లియర్ వెపన్స్ మీద ట్రీటీస్ అనేవి ఉంటాయి. అంటే న్యూక్లియర్ టెస్ట్ చేయకూడదు, న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేయకూడదు అనే ట్రీటీస్ ఉంటాయి కంట్రీస్ కి మధ్య, లేదా యుఎన్ కి మధ్య. సో అలాంటి ఒక ఏఐ ట్రీటీని మనకి గ్లోబల్ వైజ్ లో కూడా తీసుకురావాలి. ఏఐని మిస్యూజ్ చేయడం మీద ఇంటర్నేషనల్ లెవెల్లో కొలాబరేషన్ కావాలి. బికాస్ ఇంటర్నెట్ లో బార్డర్స్ లేవు. సో ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి అంటే కోఆర్డినేషన్ ఖచ్చితంగా ఉండాల్సిందే కంట్రీస్ కి మధ్య. బట్ ఈ ప్రాబ్లమ్ లో నీకు కెరీర్ కూడా ఉంది. అంటే సొల్యూషన్స్ అనేవి ఎలా వస్తాయి అంటే, ఒక ప్రాబ్లం నుంచి వస్తాయి. ఆ ప్రాబ్లం కొన్ని జాబ్స్ ని క్రియేట్ చేస్తాం. అలాంటి జాబ్స్ ఏంటి అంటే ఏఐ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్, డీప్ ఫేక్ డిటెక్షన్ టూల్స్ ని క్రియేట్ చేయడం, ఫాల్స్ కంటెంట్ ని ట్రాక్ చేయడం, ఇలాంటి జాబ్స్ కి ర్యాపిడ్ గా డిమాండ్ అనేది పెరిగిపోయింది అనమాట. రెండోది వచ్చేసి
ఎథికల్ ఏఐ కన్సల్టెంట్. స్టార్ట్అప్స్ అండ్ కంపెనీస్ కి ఎథికల్ గైడెన్స్ ఫాలో చేయడానికి గైడెన్స్ ఇవ్వడం అనమాట. అంటే ఏదైనా మనం ఒక ఏఐ టూల్ వాడుతున్నాం అంటే దాని తాలూకు గైడెన్స్ క్రియేట్ చేసే కంపెనీస్ కూడా వచ్చేసాయి. అలాగే ఏఐ పాలసీ అనలిస్ట్ లేదా లీగల్ టెక్ అడ్వైజర్, గవర్నమెంట్స్ కి ఏఐ రిలేటెడ్ లాస్ డిజైన్ చేయడంలో హెల్ప్ చేసే వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే లా పరంగా లేదా టెక్నాలజీ పరంగా జాబ్స్ అనేవి బూమింగ్ అవుతున్నాయి అనమాట. సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏఐ స్పెషలైజ్డ్ అనమాట. అంటే ఫేక్ ఇమేజెస్ గానీ, వాయిసెస్ గానీ, కన్సెంట్ ని గానీ క్రిమినల్స్ యూజ్ చేసి చాలా క్రైమ్స్ అనేవి ఈ మధ్య కాలంలో చేయొచ్చు. అలాంటివి చేయకుండా సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ రిలేటెడ్ రోల్స్ కూడా చాలా పెరిగిపోయినాయి. అలాగే ఏఐ ఆడిటింగ్, అంటే బిగ్ కంపెనీస్ డెవలప్ చేస్తున్న ఏఐ సిస్టమ్స్ ని టెస్ట్ చేయడం అనమాట. అంటే ఇవి బయాస్డ్ గా ఉన్నాయా, ప్రైవసీ వైలేషన్స్ జరుగుతున్నాయా లేదా, హెల్యూసియేషన్స్ ఉంటాయా లేదా, ఇలాంటివన్నీ కూడా టెస్ట్ చేసే వాళ్ళు కూడా పెరిగిపోయారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫియరింగ్ ఆఫ్ ఏఐ, లెట్స్ ప్రిపేర్ అండ్ లీడ్ ఇట్. ఇండియాకి స్పెసిఫిక్ కంటెస్ట్ తీసుకుంటే మనం న్యూజిలాండ్ లో ఎంపీని ఏఐ పిక్ ని పార్లమెంట్ లో చూపించారు. కానీ ఇండియాలో ఈ ప్రయాణం ఇంకా అసలు స్టార్ట్ కూడా కాలేదన్నమాట ప్రాపర్లీ. మన కాన్స్టిట్యూషన్స్ లో డిజిటల్ రైట్స్ గురించి కూడా క్లారిటీగా లేదు. ఏఐ మిస్యూజ్ ని ట్యాకిల్ చేయడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అవుట్డేటెడ్ అయిపోయింది అనమాట. దిస్ ఈస్ ద రైట్ టైం ఫర్ డిజిటల్ కాన్స్టిట్యూషన్ రావాలి. అందరికీ లీగల్ లిటరసీ ఉండాలి, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కి. ఏఐ డెవలప్ చేయడం ఎంత ఇంపార్టెంటో దాన్ని తప్పకుండా రెస్పాన్సిబిలిటీగా యూజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. సో ఫైనల్ గా ఏంటంటే ఏఐ ఈజ్ ఎ పవర్ఫుల్ టూల్, బట్ వితౌట్ రూల్స్ ఇట్ బికమ్స్ ఎ వెపన్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ కమ్స్ with an opportunity. Today, AI misuse is a global concern, but tomorrow, solving that misuse will be a career path for someone. And maybe a chance meelo kuda evarko okariki ravochu. So let's be aware, let's be responsible, and most importantly, let's be human in this world full of artificial intelligence. Technology ni develop cheyadam oka goppatanam, but adi human rights ni hurt cheyakunda develop cheyadam adi nijamaina goppatanam. So I'm Krishna signing off, and please do subscribe to our channel.